దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2024 సంవత్సరము అక్టోబర్ నెల 3వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము, ఒక రాత్రి వేళ గొర్రెల కాపరులు వారి మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి ఏమన్నాడంటే, ఈరోజు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు అని చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, ఆ దూతతో కూడా పరలోక సైన్యం మొత్తం ఉన్నదట. అక్కడ పరలోక దూతల సైన్యము కూడా ఈ గొర్రెల కాపరుల ఆ గొర్రెలను కాచుకునే మందల దగ్గర మొత్తం పరలోక సైన్యం మొత్తం వచ్చేసిందంట అక్కడికి. ఆ దూతతో కూడా ఉండి, ఎవరు? ఆ పరలోక సైన్య దూతల సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నత స్థలమందున్న దేవునికి మహిమ కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచున్నట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. నిజంగా ప్రభువారు ఈ లోకములో జన్మించింది దేవుని ఆశయాన్ని నెరవేర్చి దేవుణ్ణి మహిమపరచటానికి అని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకి తెలియబడుచున్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు లేఖనం ప్రకారము, ఈరోజు లేఖనం అంటే ఈరోజు ధ్యానవాక్య ప్రకారము యేసు ప్రభువారు భూలోకానికి మానవునిగా వచ్చింది. దేవుడు ప్రభువు వారికి ఇచ్చిన పని సంపూర్ణము చేసి, తండ్రి నీవు నాకు అప్పచెప్పిన పని సంపూర్ణముగా నెరవేర్చితిని అని చెప్పి నిన్ను నేను మహిమపరచితిని అని ప్రభువారు పలికిన మాట యోహాను సువార్తలో కూడా 17వ అధ్యాయం 4వ వచనంలో మనము చూడగలము. మహిమ అనేది దేవునిదే. మహిమపరచడం అంటే దేవుణ్ణి. ఈ మహిమ అనేది ఇంకా ఎవరికీ చెందదు. మహిమ ఒక్క దేవునికే చెందుతుంది. మహిమను వేరే వారు పొందుకోవాలని చూచేవారిని దేవుడు క్షమించడు. దేవునికి వ్యతిరేకులైనటువంటి అనేక మంది ఆ మహిమ నాకు చెందాలి అనుకున్నవాడు అగాధములోకి త్రొక్కబడ్డాడు. ఎవడైనా సరే, ఎవడ కూడాను దేవునికి చెందవలసిన మహిమ వేరే వాళ్ళకి చెందుటకు వీలు లేదు. అందుకని దేవుడు ఎప్పుడు అలాంటి ఉద్దేశము కలిగిన వెంటనే అతనిని క్షమించడు. దేవుడు యేసు ప్రభు వారిని దేవుడు పంపాడని, ఈయనే రక్షకుడని, నమ్మిన వారికి నిత్య నివాసము అనుగ్రహించబడుననియు, అట్టివారే దేవునికి ఇష్టులైన వారనియు. ఎవరిష్టులైన వారు? యేసు ప్రభువుని, ఈయనే రక్షకుడు, ఈయనే మన పాప పరిష్కార నిమిత్తము జన్మించినవాడు, ఈయనే పాప పరిష్కారము నిమిత్తము శిలువపై రక్తము చిందించిన శాంతమూర్తి, త్యాగమూర్తి. తరువాత ఈయనే అన్నిటికంటే ప్రభువారే గొప్పవాడు. ఈయన వలనే ఈయనే పునరుద్ధానుడు. ఇవన్నీ నమ్మిన వాడికి, ఇవన్నీ నమ్మిన వాళ్ళకి, ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి నిత్య నివాసము అనుగ్రహించబడుననియు, అట్టివారే దేవునికి ఇష్టులైన వారనియు. ఇక్కడ మనకి వాక్యం ఏమని ఉన్నది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి
భూమి మీద సమాధానము కలుగునుగాక అని పరలోక సైన్య దేవదూతలు ఆ రోజు పలికిన మాటలు. అందుకని అట్టివారే దేవునికి ఇష్టలైన వారు. ఆ ఇష్టమైన వారు ఎవరంటే దేవుణ్ణి నమ్మిన వారు, ప్రభువుని నమ్మిన వారు. ప్రభువుని నమ్మాలి. ప్రభువుని నమ్మిన వారికి దేవునికి ఇష్టమైన వారని మనము పిలువబడతాము. భూమి మీద వారికే సమాధానం అనుగ్రహించబడునని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. గనుక మనమంతా ప్రభువారిని నమ్మి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి. అంతేకాని ప్రభు ఉన్నాడులే అని అనుకుంటూ క్రియలు లేకుండా దేవుని యందు అపార విశ్వాసం ఉన్నను అది తాత్కాలిక తృప్తికరమే అని మనము గ్రహించాలి. అప్పుడు మనము దేవుడు మన ఎడల ఇవ్వవలసినటువంటి ఈవులు, ఇవ్వవలసినటువంటి కృప, ఇవ్వవలసినటువంటి ప్రేమ అన్నీ ఆయన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనము ఎల్లప్పుడూ దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవునికి ఇష్టలైన బిడ్డలముగా మనము జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క దివ్యమైన మహిమకరమైనటువంటి వాక్యాలను తండ్రి మేము నిత్యము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, నీ పాదములు స్తోత్రములు. ప్రభువా, మేము నీకు ఇష్టలైనటువంటి మనుషులముగా ఉండేలాగున మా మనసులను, మా హృదయాలను దేవా నీవు స్వాధీనములో ఉంచుకొని తండ్రి, కృపగల తండ్రి, ఏ విధమైనటువంటి వేరే తలంపులు, చెడ్డ తలంపులు లేకుండా, దుష్ట సాంగత్యము లేకుండా ప్రభువా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుకొనుచు దేవా, నిన్ను కీర్తించుకొనుచు, నిన్ను స్మరించుకొనుచు, నిన్ను మహిమపరుచుకుంటూ ఉండే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్యపుడి నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.